నమస్కారం ప్రజలారా. ఇంటి దొంగను ఆలస్యంగా గుర్తించాం, ఇంటి శత్రువును ఆలస్యంగా గుర్తించామని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యం అయితే అంటుంది. సరే ఏందనేది వీడియో మనము ఒక విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా. నా భర్త హంతకుల్ని జగన్ కాపాడుతున్నారు ఎవరని రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరికీ కూడా తెలుసుమా. ఇప్పుడు ఎలక్షన్ మూమెంటు ఇప్పుడు ఎత్తుకొని మీరు లోపల వేసుకుంటే మా పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది. మేము 175కి 175 గెలిచాలని మేము ఉన్నాము. మీరు ఇట్లాంటి మాటలు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే నువ్వు ఒక పక్క నీ కూతురు ఒక పక్క, మా పార్టీకి మా వైసీపీ పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా. సరే వివేక హత్య గురించి జగన్కు ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదు అంటే మాకు ఏ చిన్న పని ఉన్నా కూడా మేము హెలికాప్టర్లోనో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పులివెందులకు దిగుతాము, కడప ఎయిర్పోర్ట్లో దిగి ఆడి నుంచి వచ్చాము. ఆ రోజు మాకు ఫ్లైట్లు దొరకలా, అందుకని చెప్పి రోడ్డు మార్గంలో వచ్చాము. పొద్దున్నే స్టార్ట్ అయ్యి సాయంత్రం అయింది ఆడికి వచ్చే తల్లికి. ట్రాక్టర్లో వచ్చినా కూడా సాయంత్రానికి రావచ్చు, అట్లాంటిది మేము కారులో వచ్చినా కూడా మాకు అంత లేట్ అయింది. ఏమైంది ఇప్పుడు మీరు ఎందుకు ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. న్యాయం కోసం వెళ్తే నా కుమార్తె అల్లుడిపైనే నేరాలు మోపాలనుకున్నారు. వాళ్ళని పాసుకోవాల శర్మిల మీదనే మోపుతున్నాం ఇప్పుడు నేరాలు ఘోరాలని. ఇప్పుడు శర్మిల సొంత చెల్లెలే కదా, సొంత చెల్లెల మీదనే మేము ఏ విధంగా మాట్లాడిస్తున్నాము, ఏ విధంగా పనులు ఉన్నాయి, ఏ విధంగా ఏడిపిస్తున్నాము. ఇంకా సినాయన కూతురు ఒక లెక్క చేస్తాడా మా అన్న అని ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా ప్రజలారా. జగన్ సహకరించారని తెలిసాకే నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తుంది. ఏమవుతుంది చేస్తే ఉండే కేసుల్లో ఇంకొక కేసు యాడ్ చేస్తారని జగన్ అన్నే చెప్పినాడని నీ కూతురే బయటకు వచ్చి చెప్పింది. మా అన్న అట్ట భయపడేవాడు కాదు. పులివెందుల పులి 175 గెలుచాము. మీరు సహకరించకపోతే జగన్మోహన్ రెడ్డికి జగన్ సహకరించరని తెలిసాకనే నా కుమార్తె ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఏమైంది అంట, ఏమి చేయగలిగినారు, ఏమి చేయగలుగుతారు అన్నను కాదని మీరు ఎందుకో మా ఊరికే జగన్కు ఓటేద్దని నేను పిలిపిస్తున్నా. ఓయమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ అన్నీ ఒకటినాయి. అయినా కూడా జగనన్న 175 గెలుస్తాడనే ధీమాతోనే మా వైసీపీ పార్టీ వాళ్ళం కానీ అందరం కూడా ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఒక దిక్కు చెప్తున్నావు మా ఆయన అయ్యేది జగన్ ఓటేద్దని. మీ కూతురు ఆమె డాక్టర్ సునీతారెడ్డి ఆమె చెప్తాంది ఏమని, మా ఆయనకు జగనన్నకు ఓటేద్దు, అవినీతి పాలన మనకొద్దు, హంతకుల పాలన మనకొద్దు, నేరాలు చేసేవాళ్ళు మనకొద్దు, అవినీతి చేసేవాళ్ళు మనకొద్దని. మేము ఎన్ని చేసినా షర్మిల కూడా చెప్తాంది, ఇటుమల్లి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కలిసినారు. మీరు ఎంతమంది ఏకమైనా ఈసారి అన్న 175 ఖచ్చితంగా గెలుస్తాడు అని ఈ సందర్భంగా అయితే నేను మరీ చెప్తా ఉన్నా. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ చేసినటువంటి వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటు వేద్దంట నా కుమార్తె సునీత పిలుపుతో నేను ఏకీభవిస్తున్నా, ఓటు వేద్దని రాష్ట్ర ప్రజలకు నేను పిలుపునిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోంది అని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పేర్కొన్నారు. నా భర్త హంతకుల్ని ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. వివేక హత్య గురించి బాహ్య ప్రపంచానికంటే ముందు జగన్కు ఆయన సతీమణి భారతికి తెలుసన్న అనుమానం ఉంది అని ఆమె తెలిపారు. వివేక హత్య విషయంలో తెల్లవారుజామునే జగన్కు తెలిసినా సాయంత్రం వరకు పులివెందులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సరే మీరు ఏమైనప్పటికీ కూడా మా పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఖండిస్తా ఉన్నా. మీరు ఇటువంటి మాటలు ఎన్ని మాట్లాడినా కూడా మా అన్న దేనికి పదడు అదడు బెదడు, అందుకే పులివెందుల పులి అంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో 175 ఏ విధంగా గెలిచాలనేదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నాము. అదే కోణంలోనే మేము ముందుకు పోయి గెలుస్తామని కూడా తెలియజేసుకుంటూ నమస్కారం.